ఈరోజు సువేంద్ అధికారి చేత ప్రమాణ స్వీకారం చేసినటువంటి వేదిక మీద అనేక అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. ఒకటి, నరేంద్ర మోదీ గారు బెంగాల్ ప్రజలకి సాష్టాంగ నమస్కారం చేశారు. దీని గురించి ఒక వీడియో చేశారు. అలాగే 9 మంది బీజేపీ ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద కొలువుదీరారు. అలాగే 98 సంవత్సరాల అత్యంత సీనియర్ అయినటువంటి భాజపా సీనియర్ నేత మఖన్లాల్ కాళ్ళు మొక్కారు నరేంద్ర మోదీ గారు. అంటే కాళ్ళు మొక్కడం, పెద్ద ఆయన కాళ్ళు మొక్కడం ఇది కాదు, కానీ ఆయన ఒక కార్యకర్త, బీజేపీ కార్యకర్త కాళ్ళు మొక్కినటువంటి నరేంద్ర మోదీ గారు. మఖన్లాల్ గారు ఒక కార్యకర్త స్థాయిలో 1982లో బీజేపీలో చేరారు. అంతకుముందు కశ్మీర్లో కూడా ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళారు. అలాంటి వ్యక్తి 1982లో బీజేపీ మొదలైనాక ఆయన అక్కడికి రావడమే కాకుండా 10,000 మంది సభ్యుల్ని బీజేపీ పార్టీలోకి తీసుకొచ్చినటువంటి నేత ఈయన. మొట్టమొదటిసారి బీజేపీ ఈరోజు అక్కడ బ్రతికొందంటే ప్రధానమైనటువంటి కారకుడు ఈయన, అంటే లోకల్గా ఉన్నటువంటి వాడు. అందుకే ఆయన్ని ఈరోజు గుర్తుపెట్టుకొని మరి ఆయన్ని పిలిపించుకొని ఆయనకి సాల్వ కప్పి సత్కరించి నరేంద్ర మోదీ గారు కాళ్ళకి నమస్కారం చేశారు. అది బీజేపీలో కనిపిస్తుంది. మీకు ఇవన్నీ స్టేజ్ మీద కనిపించేసరికి ఒక్కొక్కడు షోయింగ్ అంటాడు. మరి మిగతా పార్టీ నేతలు ఎందుకు చేయలేకపోతున్నారు? పోనీ ఆ షోయింగ్ ఏం చేయొచ్చు కదా. కాంగ్రెస్ నేతలు చేయలేరు. ప్రజలకు వాళ్ళు ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పరు. ఎందుకంటే ఎలక్షన్ పెట్టాం, ఎవడికో ఒకడికి ఓటు వేయాలి కాబట్టి మాకు ఓటు వేశారు, మేము గెలిచాం, మేము వాళ్ళని మభ్య పెడతాం, మేము ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ పథకాలు ఇస్తాం, దేశాన్ని వెనక నుంచి దోచి పెడతాం, విదేశాలకి అమ్మేస్తాం అని లోపల అనుకుంటారు వాళ్ళు. అలాగే చేశారు ఎన్ని సంవత్సరాలు.